కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఈ కట్స్ దగ్గర. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా రెడీ చేసుకున్న ఈ కట్ వర్క్ అనేది నేను లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేశాను. ఎందుకంటే క్లాత్ అనేది నాకు దలసరిగా ఉంది. లోపల ఉన్న క్యాన్వాస్ అనేది బయటకి కనిపించదు. యాక్చువల్గా ఇది క్యాన్వాస్ కాదండి, బక్రం. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, నేను ఒక 2.5, 3 ఇంచుల వెడల్పుతోటి బక్రం రోల్ కొనుక్కున్నానని. హ్యాండ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకని ఇదే వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, బాగా కార్నర్కి సూదిని కిందకి దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ టక్క నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, యాక్చువల్గా నేను చాలా స్లోగానే కుట్టానండి. ఓకేనా, ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా చిన్నగా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టు అనేది కట్ అవ్వకూడదు, అది మీరు బాగా గమనించుకోండి. స్లోగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఆ రౌండ్ వచ్చిన చోట, అంటే కట్కి మధ్యలో ఉంటుంది కదా, అది కొంచెం ఇలాగ అనాలన్నమాట హ్యాండ్ తోటి. చూడండి, ఇలా అనేసి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి.